దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ రోజుల్లో అనేక మంది నేను పవిత్రపరచబడ్డానా అన్నటువంటి సందేహంలో ఉండి వారి ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే లేఖనం తెలియజేస్తుంది, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తనకు తాను పవిత్రపరచుకునేను అని లేఖనం తెలియజేస్తుంది. ఆయన పవిత్రపరుచుకున్నాడు సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను. అంత మాత్రమే కాదు, తనకు సొత్తుగా కూడా చేసుకుని ఉన్నాడని లేఖనం తెలియజేస్తుంది. నీవు సత్క్రియల యందు ఆసక్తి పెంచుకోవాలని, సత్క్రియలను నిరంతరం కొనసాగించాలని, దేవుని యొక్క కటాక్షం పొందాలని, పవిత్రపరచబడినటువంటి జనాంగంలో నీవు ఉండాలని, దేవుని ఆశీస్సులు